వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్స్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే వైసీపీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నిన్న అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలు తదితర అంశాలు సమావేశంలో చర్చించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకి తీవ్రమవుతోందని జగన్ అన్నారు. అందువల్ల పార్టీ నాయకత్వం అంతా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని సీనియర్ నేతలకు పిలుపునిచ్చారు. సూపర్ 6 హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా ఏవేవో సాకులు చెబుతూ అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ ఆదేశించారు. అందుకోసం రోజు ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ సూచించారు. పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, పేర్ని కిట్టు, కొట్టు సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగాం సురేష్, ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, గుడ్ మార్నింగ్. దీపిక, ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతోటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మేయరు, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా, దీంతో పాటుగా ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరు అవుతున్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీ బలోపేతంతో పాటు అధికార పార్టీ ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కూడా దృష్టి సారించాలి అని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే కొంతమంది మనం ప్రజల్లోకి సూపర్ 6 పథకాలు, ఫ్రీ బస్సు లాంటి పథకాలను కూడా ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చింది. హామీని మాత్రం నెరవేర్చలేకపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రజల సమస్యలమే మేము అండగా ఉంటాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం అమ్మఒడి పథకాన్ని గత ప్రభుత్వం మనం ఇచ్చాము, కానీ ఈ ప్రభుత్వం మాత్రం దాన్ని తొంగలో తొక్కింది. ఇదంతా బలంగా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి, ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మాత్రం వాయిస్ బలంగా వెళ్ళాలి. గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ప్రజలకు అండగా ఉన్నాం, ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశాం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డాం. కానీ మాత్రం ప్రజలు మాత్రం తమకు ఓటు వేయలేదు, కేవలం 11 సీట్లకే పరిమితమయ్యా ఉన్న భావనలో కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా సూపర్ 6 లాంటి పథకాలను కూడా అమలు చేయనందువల్ల కూడా వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం పర్యటనలు కూడా చేయాలి. కొన్ని సందర్భాల్లో కూడా ప్రజలకు ఏదైతే ఉందో సమస్యలు ఉన్న గ్రామాల్లో కూడా నిద్రించే బస్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయని చెప్పి ఈ సమావేశంలో కూడా చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు ఉన్న కాడ మాత్రం ఎక్కువగా చూసుకున్నట్టు రాత్రి బస్ చేసే అవకాశాలు కూడా ఈ సమావేశంలో పొందుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తోంది. దీంతో పాటుగా చూసుకున్నట్టు మాత్రం కొన్ని సంస్థల్లో చేసుకుంటే మేయర్ పీఠాన్ని ఈ మధ్య కాలంలో కూడా చూసుకున్నట్టు మాత్రం టీడీపీ అధిష్టానం మాత్రం దాని మీద కైవసం చేసుకోవాలని భావిస్తుంది. దీనికి సంబంధించి ఎత్తుగాళ్ళు ఏ విధంగా వేయాలి, ఎత్తుగాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా చూసుకుంటే ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి విడుదల రజనీ మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. వాటన్నింటినీ ఏ విధంగా ఉండాలి, న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాటి మీద కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు పార్టీ బలోపేతమో, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దీంతో పాటుగా గత ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం సూపర్ 6 లాంటి పథకాలను కూడా అమలు చేయలేకపోతుంది అనేది వాటన్నింటినీ బేరీజ్ వేసుకోవాలని చెప్పేసి
గ్రామంలో ప్రతి ఇంటికి వీటన్నింటినీ తీసుకెళ్లాలన్న దృష్టితో మాత్రం సంకేతాలు పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ దిశానిర్దేశించడంతో పార్టీ బలోపేతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే మాత్రం రాజధానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం బలోపేతంగా ఉండాలి, బలంగా ఉండాలి. మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి మనం మాత్రం సింగిల్ గా ఉన్నాం కాబట్టి వీటన్నింటిని బలంగా తీసుకెళ్లేసి మనం బలంగా తయారవ్వాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. దీపిక, థ్యాంక్ యూ వీరస్వామి.